గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. రేపు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు. సమాధి కోసం స్థలం కేటాయించాలని కోరిన కాంగ్రెస్. బులెటిన్లో ముందుగా టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. నిన్న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర రేపు ఉదయం 9:30కు ఢిల్లీలో ప్రారంభం కానుంది. రేపు ఉదయం 8 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు అంతిమ నివాళి కట్టించేందుకు అక్కడ 9:30 వరకు ఉంచుతారు. అక్కడి నుంచి నేరుగా శ్మశానానికి తీసుకువెళ్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశం మన్మోహన్ సింగ్ మృతికి 2 నిమిషాలు సంతాపం తెలిపింది. ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది. జనవరి 1 వరకు 7 రోజుల పాటు పీఎం కుసుమ్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా? ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలోని యమునా తీరంలో ఉన్న మాజీ ప్రధానుల సమాధుల పక్కన కేటాయించాలని కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కాంగ్రెస్ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఘనంగా నివాళులర్పించింది. ఆయన చేసిన సేవలను పార్టీ గుర్తు చేసుకుంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో సోనియా, రాహుల్ పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ మృతిపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. భారత్ గొప్ప బిడ్డను కోల్పోయిందన్నారు రాష్ట్రపతి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ప్రధాని మోదీ. విశిష్ట నేతల్లో మన్మోహన్ ఒకరన్నారు ప్రధాని మోదీ. ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో ఆయన కృషి మరవలేమన్నారు. దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్ర వేశారని కీర్తించారు. మన్మోహన్ మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందన్నారు. సాయంత్రం తిరిగి విజయవాడ చేరుకుంటారు చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. బెడగావి నుంచి ఢిల్లీ వెళ్లారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందన్నారు రేవంత్ రెడ్డి. సాయంత్రం హైదరాబాద్కు వస్తారు ముఖ్యమంత్రి. మాజీ ప్రధాని మన్మోహన్ పార్థివ దేహాన్ని ప్రస్తుతం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు. వందలాదిగా తరలివస్తున్న ప్రముఖులు ఆయన పార్థివ దేహం దగ్గర నివాళులర్పించి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యులు, పలువురు నాయకులు రాజధానికి ప్రయాణమయ్యారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ మంగళవారానికి వాయిదా. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ను కలిసిన RRR బాధితులు. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పోలీసులు కోరడంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఆయన వర్చువల్ గా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా పేదలు, రైతులు నష్టపోయారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. హెచ్ఎండిఏకు అవతల RRR నిర్మాణం జరగాలన్నారు. RRR బాధితులు హైదరాబాద్ లో లక్ష్మణ్ ను కలిశారు. పేదల భూములు లాక్కోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది. తన తండ్రి గుండె ఆపరేషన్ కారణంగా తాను విచారణకు హాజరు కాలేకపోతున్నానని పోలీసులకు కౌశిక్ రెడ్డి సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చే నెల 6న విచారణకు రావాలని సూచించారు. జనగామ జిల్లా
దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో ఆసరా పింఛన్దారులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలిశారు. పెన్షన్ డబ్బులు అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. పెరిగిన పెన్షన్లు కాదు కదా, అసలు పెన్షన్లే టైంకు రావడం లేదని వృద్ధులు ఎర్రబెల్లికి తెలిపారు. కేంద్రంతో కొట్లాడైనా పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి 90% పనులు ఇప్పటికే పూర్తయ్యాయని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మన్మోహన్ సింగ్ కు ఒక చెరగని ముద్ర ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన దివంగత ప్రధానికి నివాళులర్పించారు. ఆయన పీఎంగా ఉన్నప్పుడు ఎంపీగా తనకున్న అనుబంధాన్ని పొన్నం గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు. ప్రధానిగా మన్మోహన్ అందించిన సేవలను కేవీపీ గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారంలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు ప్రజలు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ ఏఈకి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట. జగన్ పాపాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయన్న మంత్రి బాల వీరాంజనేయులు. వైసీపీకి ఇంతియాజ్ అహ్మద్ రాజీనామా. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమైన జగన్ ఇంటి ముందు వైసీపీ శ్రేణులు ధర్నా చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సీకి సిఫార్సు చేసింది జగనే అని తెలిపారు. విద్యుత్ సరఫరాలో జగన్ చేసిన పాపాలు శాపాలు రాష్ట్రాన్ని ఇంకా వేధిస్తున్నాయని రామానాయుడు విమర్శించారు. గడిచిన 5 ఏళ్లుగా సీఎంగా జగన్ చేసిన పాపాలు నేటికి రాష్ట్ర ప్రజలను వెంటాడుతున్నాయని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు. నాడు ప్రజలపై విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ తెలియనట్లు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన ఛార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకోచర్య అని వీరాంజనేయ స్వామి భగ్గుమన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాటు చేపట్టింది. రాష్ట్రమంతటా వైసీపీ శ్రేణులు నిరసనలు ర్యాలీలు చేపట్టాయి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పెంచిన విద్యుత్ ఛార్జీలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ పెరగలేదని వైసీపీ నేతలు విమర్శించారు. తమకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారనుకోకండి, తమకి 40% ఓట్లున్నాయని వైసీపీ నేతలు కూటమి సర్కార్ను హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించాయి. కరెంటు ఛార్జీలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. పెంచిన ఛార్జీలు తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం ఆగదని రోజా ప్రకటించారు. విద్యుత్ ఛార్జీల పెంపును శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. సబ్ స్టేషన్ ముందు పేరడీ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో 2 విడతల్లో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై 17,000 కోట్ల రూపాయల భారం మోపారని అప్పలరాజు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రజా వ్యతిరేక విధానాలు మాత్రం మారలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై 1,600 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపడం దారుణమని శ్రీనివాసరావు అన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేస్తామని చెప్పిన లోకేష్ నేడు అవే మీటర్లు పెట్టాలని చెప్పడం సిగ్గుచేటనన్నారు. తన భార్య 2 కుమార్ల విజ్ఞప్తి మేరకు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమకు క్షమాపణ చెబుతున్నానని తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. లాంగ్ రూట్ లో బస్సులు తిప్పామని ఇవాళ వాటిని పోగొట్టుకున్నామన్నారు. ప్రెస్టేజ్ కోసం ఫ్లై యాష్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును మచిలీపట్నం కోర్టు వాయిదా వేసింది. సోమవారం తీర్పొచ్చే అవకాశం ఉంది. పేర్ని జయసుధకు చెందిన గోదాముల్లో అధికారులు తనిఖీలు చేశారు. 7,577 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. ఇక నుంచి తాను సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. షార్లో మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో. కోనసీమ జిల్లాలో మొదలైన జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలు పరిగణలోకి తీసుకోనున్న టీటీడీ. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి ఆలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన జస్టిస్ భట్టికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ఈ సంవత్సరపు చివరి అంతరిక్ష ప్రయోగాలకు శ్రీహరికోట షార్ సెంటర్ సిద్ధమైంది. డిసెంబర్ 30న నిర్వహించే స్పేడ్ ఎక్స్ మిషన్ ద్వారా కీలకమైన ఇన్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో ఒకేలా ఉండే 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెడతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పులగుప్తం మండలం ఎస్ యానాంలో జాతీయ మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 8 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. భూ సమస్యల పరిష్కారం తన వల్ల కాదంటూ ప్రకాశం జిల్లా తర్లపాడు తహసీల్దార్ విజయభాస్కర్ రెవెన్యూ సదస్సు నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. కారుమానుపల్లి రెవెన్యూ సదస్సులో ఒక మహిళ భూ సమస్యలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని చెబుతూ నిరసనకు దిగింది. దీంతో తహసీల్దార్ సదస్సు నుంచి జారుకున్నారు. మహబూబ్ నగర్ లో 3వ పిల్లల మర్రి బాలోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 2వ రోజు ఈ కార్యక్రమంలో తొలి రోజు జూనియర్, 2వ రోజు సీనియర్స్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కడప జిల్లా ఇడుపులపాయలో వింత వింత ఆకారాల్లో పుట్టగొడుగులు కనిపిస్తున్నాయి. చెయ్యి, కాలు ఆకారాల్లో ఉన్న వీటిని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. వారానికి 2 సార్లు ఈ సిఫార్సులు తీసుకుంటామని తెలిపింది. తమిళనాడు గవర్నర్ రవి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కొత్త దంపతులు పివి సింధు, దత్తసాయి కుదా స్వామివారిని దర్శించుకున్నారు. కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. చండీగఢ్లో వర్షాలు, వడగండ్లు, మంచుతో తడిసిపోయిన శ్రీనగర్. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. ఖాన్సర్ గా పేరుగాంచిన ఫైజల్ ఖాన్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలపై పోరాటం చేస్తున్న అభ్యర్థులను పాట్నాలో కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టు పోరాటంలో చేస్తామని ప్రకటించారు. ముందుగా దేశ జీడీపీ పడిపోయింది, తర్వాత బీహార్లో వంతెనలు పడిపోయాయి, ఇప్పుడు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పడిపోయిందని ఖాన్సర్ అన్నారు. 48వ చెన్నై బుక్ ఫేర్ ను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. సాధారణంగా ఈ బుక్ ఫేర్ జనవరి మధ్యలో నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలా మంది పొంగల్కు తమ సొంతూళ్లకు వెళ్తారు కాబట్టి వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని వ్యాపారులు కోరడంతో తేదీలు మార్చారు. చండీగఢ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు వడగండ్లు కూడా కురిశాయి. మంచు కురవాల్సిన సమయంలో వడగండ్లు కురవడంతో చండీగఢ్ వాసులు ఆశ్చర్యపోయారు. శ్రీనగర్లో భారీగా మంచు కురిసింది. వర్షం కురిసినట్లుగానే మంచు కురవడంతో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. రోడ్డుపైన భారీగా మంచుకు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కోల్కతాలో ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, వక్ఫ్ ఆస్తులను కాపాడాలి అంటూ భారీ బ్యానర్ ప్రదర్శించారు. వక్ఫ్ సవరణ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు ముస్లింలు ప్రకటించారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యూపీ సర్కార్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించేందుకు అత్యాధునిక సామాగ్రి సమకూర్చుతోంది. తాజాగా మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. డాలర్తో రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. ఒక దశలో 85.80కు చేరింది. ప్రస్తుతం ఇది రికార్డ్ అత్యల్ప స్థాయి 85.53కు క్షీణించింది. గడిచిన 7 నెలల్లో ఇది అతి తక్కువ విలువ. రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది. జూన్ 4 తర్వాత రూపాయి ఇంతగా పతనమవడం ఇదే మొదటిసారి. రూపాయి పతనమైన వేళ స్టాక్ మార్కెట్లు నిలదొక్కున్నాయి. సెన్సెక్స్ 226 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్ఎస్ఈ, నిఫ్టీ 63 పాయింట్లు పెరిగింది. ట్రేడింగ్ లో రోజంతా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడాయి. ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంక్, ఫినాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు బాగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశీ విశేషాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్లో బీసీ బిల్లుపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సూచించారు. బీసీల పక్షాన నిలబడి బీసీ బిల్లు పెట్టిస్తే చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని కృష్ణయ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా చాక్లెట్ల రూపంలో గంజాయి విస్తరిస్తూ ఉండడంతో అక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి, అక్బర్పేటలో పోలీసులు కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో ఆకస్మిక దాడులు చేపట్టారు.
తమకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆశా వర్కర్లు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టారు. ఈ నెల 31న హైదరాబాద్ ధర్నా చౌక్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం ఈదుల మద్దాలి సమీపంలో పాత వంతెన కూలి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పెద్దపారుపూడి నుంచి విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి.